వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది ఇప్పుడు దడ పుట్టిస్తుంది. హైదరాబాద్లో ఎప్పుడు ఏ భవనాన్ని కూల్చేస్తారో, ఎప్పుడు ఏ విల్లాకు ముడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ దాదాపు 70 భవనాలను కూల్చేసింది హైడ్రా. ఈ హైడ్రాకి నేతృత్వం వహిస్తున్న ఐపీఎస్ అధికారి రంగనాథ్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా ఆయనకు పేరుంది. ఆయన దూకుడు చూపిస్తున్నారు. ఏకంగా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్ అడ్డుకున్నా కూడా ఆక్రమణలు ఆపకుండా కూల్చేశారు. దానం నాగేందర్కి రంగనాథ్కి మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. తాను లోకల్ తరిమేస్తానంటూ కూడా దానం హెచ్చరికలు, రంగనాథ్ వాటిని పట్టించుకోకపోవడం, ఇలాంటి సంఘటనలు చాలా చూసాం. ఇప్పుడు రంగనాథ్ జన్వాడలోని ఫామ్ హౌస్ వద్దకు రంగనాథ్ దృష్టి పడింది, హైడ్రా దృష్టి పడింది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ అంటే ఇమ్మీడియట్ అందరికీ గుర్తు రాకపోవచ్చు, కానీ దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఇది కేటీఆర్ ఫామ్ హౌస్గా కాంగ్రెస్ పార్టీ గతంలోనే ప్రచారం చేసింది, ఆందోళనలు చేసింది. కేటీఆర్ తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ అని ఈరోజు కూడా ఆయన ప్రకటించారు. ఆ ఫామ్ హౌస్ టార్గెట్గానే హైడ్రా ఏర్పాటైందనే ఒక విమర్శ, ఒక అనుమానం అందరిలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ వద్దకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వెళ్ళడం, అప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ పైన, ఆ జన్వాడ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుంది, ఆ ఫామ్ హౌస్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా డ్రోన్ కెమెరాని ఎగరవేయడం, ఆ తర్వాత అదే కేసులో రేవంత్ రెడ్డిని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపడం, ఇప్పుడు ఆ ఫామ్ హౌస్పై హైడ్రా దృష్టి పెట్టిందనే ఆరోపణలు, అనుమానాలు బీఆర్ఎస్లో ఉన్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలోనే ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ వైపు హైడ్రా రాకుండా హైకోర్టుని ఆశ్రయించారు ఆ ఓనర్, ఫామ్ హౌస్ ఓనర్ ప్రదీప్ రెడ్డి. అది కేటీఆర్ ఫామ్ హౌస్ అంటూ కాంగ్రెస్ నాయకులు అయితే విమర్శలు చేస్తున్నారో తనది కాదని కేటీఆర్ స్పష్టంగా చెప్పారు. అయితే ఇప్పుడు హైడ్రాపై అనుమానాలు మొదలయ్యాయి. ఇది హైడ్రానా, హైడ్రామానా అంటూ విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేటీఆర్, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు ఇలా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ నేతలు మినహా మిగిలిన వాళ్ళంతా దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ నేతలకు సంబంధించి కొన్ని పేర్లు కూడా కేటీఆర్ చెప్పారు. పట్నం మహేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాంటి నేతలు, కేవీపీ ఇలాంటి పేర్లన్నీ చెప్పారు. వాళ్ళకు కూడా ఎఫ్టీఎల్ ల్యాండ్లలో భవనాలు ఉన్నాయి, బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నాయి, వాటిని కూల్చేయాలి. ఒకవేళ తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ అయినప్పటికీ జన్వాడలో ఉన్నది అక్రమంగా నిర్మాణం అయితే తానే దగ్గరుండి కూల్చివేస్తానంటూ కూడా కేటీఆర్ సవాల్ చేశారు. ఇంతకీ హైడ్రా ఏం చేస్తుంది? నిజంగా అసెట్ పరిరక్షణ చేస్తుందా? హైదరాబాద్లో ఏం చేస్తుంది? లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులవి మాత్రం కాపాడుతూ మిగిలిన విపక్షాలను టార్గెట్ చేస్తుందా? ఇదే అంశంపై డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లోకి వెళ్లే ముందు రఘునందన్ రావు, కేటీఆర్ రియాక్ట్ అయ్యారు ఈ హైడ్రా వ్యవహార శైలిపై. వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్న మాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్న మాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు, ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టీఎల్లో, తర్వాత సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు, మధు యాష్కి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకొకటి కూడా ఉంది, రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు. మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారితో మొదలు పెడతాం, ఎందుకంటే మంత్రి గారు కదా, వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టీఎల్లో. కూలగొడదాం, చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం. మీరు, మేము, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు. సో దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కేటీఆర్ కానీ ఫామ్ హౌస్ కోసం కేటీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ జొన్వాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్లు ఎగిరేసిర్రని కేసులు పెట్టి రిమాండ్ చేసిర్రు. ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్? ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పనుంటి మంత్రి హోదాలో. ఇప్పుడు దాన్ని వేరేళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు కలిసి ఏదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలను టార్గెట్ చేయకూర్రి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, శిఖంలో, బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన, దామోదర్ గారు కట్టిన, కేటీఆర్ గారు కట్టిన, కవిత గారు కట్టిన దయాదాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రైట్.
ఇదే హైడ్రా అంశం ఇప్పుడు దడబుట్టిస్తుంది. కొంతమంది ఎవరైతే అక్రమంగా నిర్మించారో ఎఫ్టీఎల్ భూముల్లో లేకుంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను కూల్చేసే పనిలో హైడ్రా పడింది. ఇది కొంతమందిలో ఏదో దడబుట్టిస్తుంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలేసి విపక్షాలను టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు జైన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ కూడా రచనారెడ్డి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు అద్దంకి దయాకర్ గారు మీతోనే మొదలు పెడదాం. అంటే హైడ్రా అనేది నిజంగా దడ పుట్టిస్తుంది. ఇప్పటికే దాదాపు 70 నిర్మాణాలు కూల్చేశారు. అందులో 20కి పైగా ఒక గండిపేటలోనే ఉన్నాయి. దాని దారి ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ వైపు వెళ్తున్నట్లు ఒక అనుమానం మొదలైంది. అందుకే కోర్టులో కూడా వాళ్ళు కోర్టును ఆశ్రయించారు, హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కొంత ఊరటన ఇచ్చింది, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు అయితే ఇప్పటికీ జారీ చేసింది. అంటే ఈ హైడ్రాను అడ్డం పెట్టుకొని, ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకొని విపక్షాలకు చెందిన నిర్మాణాలని, విపక్ష నేతలకు చెందిన నిర్మాణాలని కూల్చే పనిలో ఉంది అనేది మీపై వస్తున్న ప్రధాన ఆరోపణ. రెండోది, ఈరోజు కేటీఆర్ గారు కొన్ని పేర్లు కూడా చదివారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ నేతలకు చాలామందికి అలాంటి ఎఫ్టీఎల్ భూముల్లో బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నాయి. వాటిని కూల్చేయాలి. ఒకవేళ జన్వాడలో తన ఫ్రెండ్ది అది ఫామ్ హౌస్, అది కూడా అక్రమంగా నిర్మించుంటే తానే అక్కడ ఉంటాను, దగ్గరుండి కూల్చేయడానికి సిద్ధమంటూ కూడా ఆయన ప్రకటించారు. అంటే కేవలం విపక్షాల నిర్మాణాలే టార్గెటా, లేకుంటే హైడ్రా అనేది ఆస్తుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ కోసం నిబద్ధతతో పనిచేసే ఒక వ్యవస్థగా మీరు దాన్ని చెప్తారా? కళ్యాణ్ భాయ్, మిగతా మిత్రులకు కూడా అంటే అక్రమ కట్టడాల కూల్చివేత లక్ష్యంగా జరుగుతున్న దాన్ని మనోడు సమర్థించేటట్టుగానే ఉంది ఎవరు కేటీఆర్. ఎందుకంటే నా ఫ్రెండ్దైనా నాదైనా సరే, ఆ రోజు ఆయన సొంతం దనుకొని రేవంత్ రెడ్డి గారు ఎక్కి చేసిందని, లేకపోతే దాని మీద ఏదో జరిగిందని మొత్తం కేసు పెట్టడం కాకుండా జైల్లో కూడా పెట్టింది మీకు తెలుసు. కానీ ఈరోజు అది వాళ్ళ ఫ్రెండ్దైనా నేను దగ్గరుండి కూల్చేస్తానడం అనేది హైడ్రాక్ మద్దతు చెప్పినట్టు ఒక రకంగా. అంటే అది అక్రమం అయితే, కాబట్టి అక్రమం కాని వాటి విషయంలో ఎవరేమి ఏమంటాము భయాలకు ఉండాల్సిన అవసరం లేదు. అది కేంద్ర ప్రభుత్వ చట్టం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యన ఒక చట్టం తీసుకొచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించిన అంశాల్లో కొన్ని అక్రమ నిర్మాణాలు, అక్రమ కట్టడాలు బఫర్ జోన్లలో, ఎఫ్టీఎల్లో, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో జరిగిన నాలాల మీద కూడా జరిగిన వాటిని కొంత సీరియస్ గా ప్రభుత్వం జిహెచ్సి ఎన్నికల కంటే ముందు తీసుకుంటున్న నిర్ణయం. అంటే ఎవరైనా ఎన్నికలు ఉన్నప్పుడు ఎలాంటివి కూడా ఏది ప్రజలకు నష్టం జరిగేది తీసుకోరు. కానీ ఇది ప్రజలకు నష్టం కాదు, ఇది అక్రమార్కులకు నష్టం. కాబట్టి ఎవరికైనా ప్రజలకు నష్టం జరిగితే అట్నే కేటీఆర్ గారిని కానీ లేదంటే మన రచనారెడ్డి గారు కానీ ఎవరు మీరు చెప్పినా సరే ప్రజలకు నష్టం కలిగేది ఉంటే వాటిని ఇమ్మీడియట్ గా రికవర్ చేద్దాం, వాళ్ళకు అవసరమైతే ఆల్టర్నేట్ కంపెన్సేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి రాజకీయ నాయకులయే తెర మీదకి వచ్చేసరికి రాద్ధాంతమవుతుంది. ప్రజలు చాలా మంది, ప్రజలు అనే దానికంటే కామన్ ఎవరైనా బఫర్ జోన్లు అక్కడిక్కడ కట్టుకున్న వాళ్ళు కామ్గా ఉంటుండ్రు. ఎందుకంటే వాళ్ళ సొంత కట్టడము, వాళ్ళ పట్టానో, వాళ్ళ రిజిస్ట్రేషన్ ఉంటే ఇమీడియట్ గా కోర్టుకు పోతారు, ప్రభుత్వాన్ని కోర్టుకు పిలిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు సమస్య ఎవరిది అని అంటే, ఇప్పుడు మీరు అన్న కోణం ఒకటి విపక్షము అని, అధికార పక్షం ఉన్న వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చేస్తే దానికి సంగతి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అక్రమార్కులకు అండగా ఉండకండి, అక్రమ నిర్మాణాలకు అండగా ఉండకండి. హైదరాబాద్ ఏమంటారు స్టాండర్డ్ గా రేపు ఉండాలన్నా, ఈ వరదలు రాకుండా లేకపోతే బోట్లు వేసుకొని హైదరాబాద్ లో వర్షాలు వస్తే తిరగకుండా ఉండాలంటే కొంత అందరం కూడా కలిసి చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన అంశంలో మాత్రం అది జవాబుదారితనం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏమంటాం బస్తీల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాళ్ళని కూడా ఏ విధంగా అకామిడేట్ చేయాలనే అంశం ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే అవి ఇబ్బందికరంగా రెండు వైపు బోత్ సైడ్స్ కూడా ఇబ్బందికరంగా ఉంటది. వాళ్ళకేమో ఇల్లు లేకుండా పోతుంది, ప్రభుత్వానికేమో అందరి తీసి ఇప్పుడు వాటిలలో వీళ్ళే ఎందుకు ఉంచిందని కూడా అనేక కాడికి వస్తుంది. కాబట్టి వాటి విషయంలో విపక్షాలు కూడా ఇప్పుడు రఘునందన్ ఒక సూచన చేసిండు, కేంద్ర ప్రభుత్వ చట్టానికి అనుకూలంగా లేకపోతే ఎవరిదైనా కట్టినా మీరు దాని మీద నిర్ణయాలు తీసుకోండి అని చెప్పింది. అలాంటివి రేపు హైదరాబాద్ ఎక్స్పాన్షన్ ఇష్యూస్ లో కూడా రాబోతున్నాయి. హైదరాబాద్ ఎక్స్పాన్షన్ అంటే ORR 2 RRR మధ్యన కూడా ఎన్నో అక్రమ కట్టాడు, దాంట్లో జన్వాడ వస్తుందేమో, రాకముందే ఎందుకు వాళ్ళు కోర్టుకు పోయిందంటే వాళ్ళకు
ఒక భయం ఉంది. భయం ఉన్నట్టుంది. మాట్లాడదాం దయాకర్ గారు, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంటే శ్రీధర్ రెడ్డి గారు, అంటే జన్వాడ ఫామ్ హౌస్ అనేది జనరల్గా హైదరాబాద్ పరిధిలోకి కూడా రాదు అని అంటున్నారు కొంతమంది అధికారులు కూడా. అయినా ఎందుకు భయపడుతున్నారు అంటే జన్వాడ దగ్గరికి రాకముందే దానిపై కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవాల్సిన అవసరం ఏంది ఒక పాయింట్. రెండోది దయాకర్ గారు క్లియర్గా చెప్తున్నారు ఎవరి ఉన్నా తొలగించడమే హైదరాబాద్ అని. రంగనాథ్ గారు మీ హయాంలో కూడా అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా సిన్సియర్ ఆఫీసర్గా మంచి పేరు తెచ్చుకున్న అధికారి ఆయన మీద మీకేమైనా అనుమానం ఉందా? హైడ్రామానా, అమీబానా, ఇట్లా రకరకాల పదప్రయోగాలు చేస్తున్నారు దానిపైన. ఇప్పుడు మధ్యాహ్నం మీరు కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఏం చెప్పినారు, ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే నిన్న 2-3 పత్రికలు నిన్న అంతకుముందు సోషల్ మీడియాలో అక్కడిక్కడ నెక్స్ట్ జన్వాడనే అంటే వచ్చింది. అది మీరు ప్రేరేపించినట్టు మాట్లాడితే ఆయన ఏమన్నాడు, అది నాది కాదు, నా మిత్రుంది, నేను లీజ్ తీసుకొని ఉన్నా, తప్పుంటే కూలగొట్టండి, నా మిత్రుడు నా మీద కోపం కూడా తెచ్చుకోవచ్చు, ఆయనకు నేను చెప్పుకుంటా కానీ కూలగొట్టమన్నాడు. ఇంతకంటే నాయకుడి దగ్గర నుంచి శానిటీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తామండి? మీరు జన్వాడ ఫామ్ హౌస్ ఆయనది, కేటీఆర్ గారిది కాబట్టి అదేదో కూలగొడతామని చెప్పి మీరు ఏదో భేదించిన పద్ధతుల్లో అక్కడక్కడ రాసుకుంటే దానికి సమాధానం బాధ్యత ఉన్న నాయకుడు కాబట్టి సమాధానం ఇచ్చిండు. ఇవాళ వారు సమాధానం ఇచ్చింది కదా. ఇప్పుడు నేను కూడా కేటీఆర్ ప్రతినిధినే మారుతున్నాను ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా. అది వారి ఫామ్ హౌస్ కాదని వారే క్లారిటీ ఇచ్చారు. కూలగొట్టితే దగ్గరుండి కూలగొట్టిస్తే సేమ్ టైం ఆడున్న పత్రికా మిత్రులందరినీ అడిగారు, మీరు కెమెరాలు తీసుకొని నా దగ్గరికి రండి, చాలామంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ఉన్నాయి, అవి కూడా మేము చూపిస్తాము, నిష్పాక్షికంగా వాటి మీద చర్య తీసుకోమని చెప్పారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అనుమతిస్తుందా, ఆ విధంగా వ్యవహరిస్తుందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రకటన చేయాలి. నెంబర్ 1. నేను కూడా మీ దగ్గరికి కొన్ని తీసుకొచ్చాను. ఇది కొన్ని శాటిలైట్ చిత్రాలలో ఏమున్నాయంటే, ఇది పట్నం మహేందర్ రెడ్డి గారిది ఇక్కడ బఫర్ మన ఎఫ్టీఎల్లోనో బఫర్ జోన్లోనో ఉన్నటువంటి చిత్రాలు ఉన్నాయి. ఈ కిందిది వివేక్ గారిది, ఈ కిందిది పొంగిరెడ్డి గారిది అని చెప్పేసి, ఇది గుత్తా సుఖేందర్ రెడ్డి గారిది అని చెప్పి, ఇదేదో మన కేవీపీ గారిది అని చెప్పి కొన్ని సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. సర్క్యులేట్ అవుతున్న వాటిని తీసుకొచ్చాను. ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన తీసుకొచ్చారు. అయితే సేమ్ టైంలో రంగనాథ్ గారి గురించి మీరు చెప్పారు, ఈజ్ అన్ అపరేట్ ఆఫీసర్, ఐ టు పర్సనల్లీ నో హిమ్, మంచి ఆఫీసర్, టు ద రూల్ పొజిషన్ ఆయన పనిచేస్తారు. అయితే ఎంత మేరకు ప్రభుత్వం పనిచేస్తుందో నాకు తెలియదు కానీ ఆయన ఏం చెప్పారు, నగరంలో ఒకటే మిషన్ సమయం అండి 56 చెరువులకు సంబంధించి వాళ్ళు ఎన్ఆర్ఎస్ఏ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ దగ్గర నుంచి వాళ్ళు డేటా తీసుకుంటే 1979 నుంచి 2023 వరకు స్టడీ చేస్తే 60% భూములు చెరువులై కబ్జా అయినట్లు, 40.35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చెరువులుంటే 24.26 చదరపు కిలోమీటర్లు ఆక్రమణకు గురైంది, 60 నుంచి 80% వరకు కబ్జా గురైంది, హుస్సేన్ సాగర్ 21% కబ్జా గురైంది, సరూర్ నగర్ చెరువు 50% గురైంది, తుమ్మలకుంట చెరువు 100% పోయింది, పెద్ద చెరువు 96% పోయింది, నల్ల చెరువు 90% పోయింది, మిర్యాలగూడ చెరువు 90% పోయింది. ఇట్లా హైదరాబాద్ పరిసరాల్లోని చెరువులన్నీ కబ్జాలు పాలైనాయి అని చెప్పేసి ఆయన బాధపడ్డారు. సేమ్ టైం వచ్చినప్పుడు ఎన్ కన్వెన్షన్ సినీ నటుడు నాగార్జున గారికి చెందిన చెప్తారు, అది ఎన్ కన్వెన్షన్ మీరు చర్యలు తప్పవు అని చెప్పారు. మీరు కూడా టచ్ చేసి వదిలేశారు. ఎందుకప్పుడు నేను టచ్ చేసినారా, ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం చేయగలిగింది చేసింది. హైడ్రా పెట్టినారు, మీరు హైడ్రా పెట్టి నేను 100 సార్లు మాట్లాడాను, హైడ్రా పెట్టినారు, టైం ఎందుకు రావాలండి, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఆయన సినీ నటుడు అయినంత మాత్రాన మాకేం గొప్ప కాదు కదా, పోండి. ఇవాళ కాదు ఈ నైట్కి రంగనాథ్ గారిని స్టడీ చేసి, ఇంతకుముందు రఘునందన్ రావు గారు చెప్పినట్టు ఆయన కూడా వకీలు, ఆయనకు బాగా న్యాయం చట్టం తెలుసు. హజనారెడ్డి గారు అన్నారు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే తీసేయచ్చు ఏ స్ట్రక్చర్ అయినా కానీ, మీరు వెళ్ళి ఎన్కన్వెన్షన్ అయితే పక్కనే నీళ్లు ఉంటాయి, అది చెరువు అయితే ఆ చెరువు ఎన్కన్వెన్షన్ దగ్గరికి వచ్చిందా, ఎన్కన్వెన్షనే చెరువు దగ్గరికి పోయిందా మనకే తెలియదు. అది ఎవరిదైనా సామాన్యులు అయితే ఊకుంటారు లేదా వీళ్ళు కాదు. నేను అంటున్నా రంగనాథ్ గారు రేపే మీరు మీ శానిటీ నిరూపించుకోవాలి. నేను మీ మీద ఏం నమ్మకం మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ గారు కొంతమంది పేర్లు చెప్పారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదే మీరు చూపించిందే నేను చెప్తున్నా, ఆయన సోదరుడు కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధు యాష్కి, చివరికి రేవంత్ రెడ్డి పేరు కూడా చెప్పారు, ఇట్లా వివేక్ పేరు చెప్పారు. నేనేమంటున్నా, వీళ్ళంతా గత 8 నెలల్లోనే కట్టిన వాళ్ళ కాదు. మీ ప్రభుత్వం ఏం చేసింది? అప్పుడు కేటీఆర్ గారే సీఎంతో సమానం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి, ఆయన ఏం చేశారు? ఎఫ్టీఎల్ లో ఉంటే, బఫర్ జోన్ లో ఉంటే ఆయన ఏం చేశారు? మేము ఎఫ్టీఎల్ కి సంబంధించి మాక్సిమం చెరువులది ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినాం. అంటే కాంగ్రెస్ నాయకుల మీద కూడా మీకు పాజిటివ్ దృక్పథం ఉందా? అందుకే వదిలేసారా? మీరు ఎందుకు వదిలేసారు? ప్రశ్న అడిగినారు. హైదరాబాద్ నగరం ఉన్నటువంటి అన్ని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినాం. ఫర్దర్ ఎంకరేజ్మెంట్స్ కాకుండా
కంచెలు ఏర్పాటు చేసినాం, చైన్ లింక్ మెష్లు ఏర్పాటు చేసినాం. కాదు, వీళ్ళది ఇప్పుడే ఎందుకు వాచ్ గుర్తొచ్చింది టవర్లు మీకు పెట్టినారు. అంటున్నాను. నేను ఐఎమ్ టెలింగ్ యూ వాట్ వీ హావ్ డన్. వాచ్ టవర్లు కట్టినారు చాలా చోట్ల, అంటే ఫర్దర్ వాటిని ఆక్రమణలు కాకుండా చూసే విధం కోసం. ఆ రోజు కొన్ని కార్యక్రమాలు జరగలేదు. ఇవాళ మీరు ఒకటి హైడ్రా అని పెట్టినారు. ఎక్కడ మేమేమి మిమ్మల్ని తప్పనట్లేదు. ఓ మంచి కార్యక్రమం చేయాలంటే అందరం సహకరించాలని కేటీఆర్ గారే చెప్పారు. ఇప్పుడు సంగతి కదా, వెనకది అయితే రాదు కదా. ఇప్పుడు నేనేమంటున్నా, అప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు? మేము ఎందుకు వీటిలో అక్రమం అని కేటీఆర్ చెప్పారు కదా. నేనేమంటున్నా, కేటీఆర్ చెప్పారు అక్రమం అని, మీరు చూపించారు. మీరు ఎందుకు ఊరుకున్నారు? మీ తప్పే కదా, మీ ప్రభుత్వం తప్ప. అది ప్రభుత్వం తప్ప రైట్ అనేది కాదు. ఇవాళ ఆ ప్రభుత్వం పోయింది, ప్రభుత్వం వచ్చింది. అవును, మీరు ఫెయిల్యూరా? నేను ఫెయిల్యూర్ ఎందుకంటామండి, వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ ది లేక్స్ టు ఆర్ ఎక్స్టెంట్. మా పరిధిలో మేము ఎట్లా కట్టారు వీళ్ళు? నేనేమంటున్నా, వాళ్ళు ఎట్లా కట్టిండ్రు అనేది, ఎట్లా అనుమతులు వచ్చినాయి అనేది ఒకటి చెప్పని వాళ్ళని. ఫైనల్ గా కొత్తగా హైడ్రా పెట్టారు, ఒక బ్రహ్మాండమైనటువంటి అపరేట్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు. పోలీస్ స్టేషన్లు పెడతామంటున్నారు, 3 సర్కిల్ చేస్తామన్నారు, 3,500 అధికారులు పెడతామన్నారు. స్టార్ట్ చేయండి ఎన్కన్వెన్షన్ నుంచి, టోటల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. ఎవరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కోర్టు పరిధిన ఎట్లా చెప్పినో, మీ కోర్టు పరిధిలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎందుకు చేయలే అని నేను అడుగుతున్నాను. ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడదాం ఒకసారి. ప్రసాద్ రెడ్డి గారు, మీరు పొలిటీషియనే కాదు, బీజేపీ అధికార ప్రతినిధి కాదు, మీరు ఒక అడ్వకేట్ కూడా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చే పనిలో హైడ్రా దిగింది. హైడ్రా అని ఒక వ్యవస్థని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దీని పనితీరుపై బీజేపీకి కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఎందుకంటే మీ కిషన్ రెడ్డి గారు, మీ రఘునందన్ రావు గారు కూడా అన్నారు, ఇది కొంచెం విపక్షాలను టార్గెట్ చేసేలా కనిపిస్తుంది. అలా కాకుండా ఎక్కడ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు ఉన్నా, బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నా కూల్చేయాలని చెప్తున్నారు. దీన్ని మీరు లీగల్గా ఎలా చూస్తారు? ఎందుకంటే అనుమతులు ఎవరో ఇచ్చారు, ఎందుకంటే ఎప్పుడో ఏ గవర్నమెంట్లోనో ఇచ్చారు. ఆ అధికారులు ఉన్నారో లేదో ఇప్పుడు తెలియదు. ఎవరో నిర్మాణం చేశారు, ఇంకెవరికో అమ్ముకున్నారు, వాళ్ళు ఎవరో కొనుక్కున్నారు దాన్ని. ఇప్పుడు దాన్ని వచ్చి కూల్చేయడం మొదలుపెట్టారు. నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ బాచ్పల్లిలో పాపం వాళ్ళు ఎల్ఆర్ఎస్ చెల్లించి పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారట. వాళ్ళ నిర్మాణాలు ఎప్పుడో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద నిర్మాణాలని కూల్చేశారు. వాళ్ళు పక్కా మిడిల్ క్లాస్, చాలా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నిర్మాణం చేసుకున్నాయి. అలా సామాన్యులకు కూడా ఇబ్బందులు అవుతున్నాయి కదా. మరి దీనికి ఏంటి లీగల్గా మీరు దీన్ని ఎలా చూస్తారు? హైడ్రా ఏం చేయాలంటారు? హైడ్రాపై మీకు కూడా ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. అందరికీ ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం అండి. హైడ్రా అంటే హైడ్రామా అన్నదైతే కంప్లీట్గా ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా ఈ హైడ్రా అనేది కొత్తగా రేవంత్ రెడ్డి ఇట్లా పుట్టించిండు, ఇట్లా ఆయనకు రాత్రికి దివ్య దృష్టి వచ్చింది అనేది ఏం లేదు. ఆల్రెడీ జిహెచ్ఎంసీలో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో ఉంది. అది జిహెచ్ఎంసీ యాక్ట్ కింద జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. హైడ్రా వచ్చి కొత్తగా అక్కడ ఒలకబెట్టేది ఏమీ లేదు. ఓకే, సో ఇది మనుషులకు అంటే ఇక్కడ మనము విపక్షాల మీద టార్గెట్ చేస్తున్నారు గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇది మోస్ట్లీ సగటు మిడిల్ క్లాస్ పీపుల్ ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు కూల్చేసిన దాంట్లో 30 to 40% ఎప్పుడో 40 ఏళ్ల కింద, 30 ఏళ్ల కింద, 25 ఏళ్ల కింద ఫ్యామిలీలనే కట్టుకున్న తర్వాత మ్యూటేషన్ అయినాయి. అంటే తాత కట్టుకున్నాడు, తండ్రి నుంచి ఇప్పుడు కొడుకుకో కూతురుకో మ్యూటేషన్ అయిన భవనాలను ఇప్పుడు హైడ్రా పేరు మీద ఇచ్చేస్తున్నారు. ఇది ఇక్కడ యాసెట్ మీరు చూస్తే హైదరాబాద్ అదేంటి డెమోలిషన్ తప్ప యాసెట్ మానిటరింగ్ ఏమీ లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుండు. అతను చేసిన ఏ పని అంటే లైక్ మీరు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది, 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఏమీ సాధించకపోగా ప్రతి నెల ఒక కొత్త డ్రామా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ప్రతి దానికి డెమాలిషన్ ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చేసి ఇదొక డెమోక్రసీ సార్. మనము జిహెచ్ఎంసీ పరిధి జ్యూరిస్డిక్షన్ లో ఉన్నాము. హైడ్రా ఆ జిహెచ్ఎంసీ పరిధి జ్యూరిస్డిక్షన్ లో పనిచేయాల. ఆ జిహెచ్ఎంసీ పరిధి జ్యూరిస్డిక్షన్ లో పనిచేసినప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న కట్టుబాట్లు కూడా ఫాలో కావాలా. మీరు వచ్చేసి ఏదో ఇది నాందికి ఒక పిలుపు అన్నట్టు వచ్చే అంటే అస్తమానము పొద్దుగాలనే వచ్చేసి బుల్డోజరు లేకపోతే ఇంకోటో ఏదో తీసుకొని రావడానికి లేదు. మీరు ఫస్ట్ ఎక్కడనైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకు షో కాజ్ నోటీసులు ఇష్యూ చేయాలా.
షో కాజ్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఒక హియరింగ్ జరపాల. హియరింగ్ జరిపిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్పీకింగ్ ఆర్డర్స్ తర్వాతనే డెమాలిషన్ చేయాలనా అవసరం లేదా అనేది డిసైడ్ అవుతుంది. మీరు ఇక్కడ 40, 50, 30, 25 ఏండ్ల నుంచి హెచ్ఎండిఏ HUDA ఉన్నప్పుడు HMDA వచ్చిన తర్వాత GHMC పరిధిలో ఉన్నది LRSలు అయిపోయినాయి, BRSలు అయిపోయినాయి, రెగ్యులరైజేషన్లు అయిపోయాయి, అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళకు సడన్ గా చెరువులు గుర్తుకొచ్చినాయా? ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుండు రేవంత్ రెడ్డి? హాయకర్ అన్న ఇప్పుడే అనే అదేంటి మీరు విపక్షాలది కాదు, మాకు మా పార్టీలో ఉన్న వాళ్ళదే పేర్లు ఇవ్వండి, అది కూడా చూద్దామని చెప్పండి. ఇప్పుడు ఇచ్చిండు కదా, కేటీఆర్ ఇచ్చిండు, శ్రీధర్ గారు కూడా ఇప్పుడు రిపీట్ చేసిండ్రు, వాళ్ళదేదో చూడమని చెప్పండి, ఇన్వెస్టిగేట్. అదెందుకు చేస్తలేరు మీరు? ఫస్ట్ FTL ఉంటేనండి, ఒక్క నిమిషం శ్రీధర్ గారు, FTL ఉంటది అని అనుకుంటే ఫస్ట్ సర్వే కావాలా. నేను ఇప్పుడు అడ్వకేట్ గానే మాట్లాడుతున్నాను. ఫస్ట్ సర్వే కావాలా, FTL బఫరా లేకపోతే అదేంటి శిఖమా అనేది డిసైడ్ కావాలా. ఆ సర్వే బేసిస్ మీద షో కాజ్ నోటీస్ ఇష్యూ కావాలా. ఆ షో కాజ్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత సెక్షన్ 461 and 462 GHMC యాక్ట్ కింద నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ఒక డీటెయిల్డ్ హియరింగ్ జరగాల. డీటెయిల్డ్ హియరింగ్ జరిగిన తర్వాత కమిషనర్ స్పీకింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. సో ఇది కొత్తగా రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ఏం కాదు. అండ్ రేవంత్ రెడ్డి దీన్ని కావాల్సుకొని ప్రతిపక్షాల మీద ఎట్లయినా ఉసిగొల్పుతుండు కావాలని చెప్పేసి. కానీ ప్రతిపక్షాల నాయకుల కన్నా ఎక్కువ మధ్యవర్తి ప్రజల మీద చాలా, మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ సఫరింగ్. ఎందుకంటే చాలా ఒక పాయింట్, ఇప్పుడు రచన గారేమో నేను అడ్వకేట్ గా మాడుతున్నారు, మేము ముందు నుంచి చెప్తున్నాం ఇది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కాకుండా నిబంధనల మేరకు నడుచుకోవాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలని చెప్పినాం. అది ఆల్రెడీ చెప్పినాం. ఎట్ ద సేమ్ టైం, ఒక నిమిషం, ఎట్ ద సేమ్ టైం ఎవరైతే బడాబాబులు ఉన్నారో రైట్ ఫ్రమ్ ఎన్ కన్వెన్షన్ టు మెనీ, ఈ ఫామ్ హౌసెస్ ఇప్పటిదాకా నేను చూపించాను, స్టార్ట్ ఫ్రమ్ దెమ్. రెండో పాయింట్. మూడో పాయింట్, బీజేపీ ఏంటో నాకు భిన్నస్వరాలు అర్థం కావట్లేదు. మొన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు వాళ్ళ శాసనసభాపక్ష ఉపనేత మాట్లాడుకుంటూ ఇదెక్కడ పంచాయతీ, హైడ్రా ఎట్లా అయితే మేము ఊకోం, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం, నిరసన చేస్తాం అన్నారు. ఆయన ఏమో అట్లా మాట్లాడతాడు. రఘునందన్ రావు గారు ఇప్పుడు ఆయన ఎంపీ, పార్టీలో స్పోక్స్ పర్సన్, ఆయన కార్యదర్శిగా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు, మీరు సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం మీరు కొట్టేసేయాలా, ఇట్లా చేయాలా, అవసరమైతే కేసీఆర్ ఉన్నా ఆయన చదివిండు. రచన గారు అదే పార్టీలో అధికార ప్రతినిధి గారని నాకు తెలుసు. వారేమో హియరింగ్ కావాలి, ఇవన్నీ కావాలా. ఈ పార్టీలో మీరు ఎవరెవరు ఆదేశాలతో మాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మరేమన్నా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఒకళ్ళు, రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒకళ్ళు. నేను సపోర్ట్ చేస్తుంది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ది లా ని. రేవంత్ రెడ్డికి చట్టం, న్యాయం, లా ఏం తెలియదు. దట్ ఇస్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. BJP's voice is don't target just for the sake of targeting. ఎందుకంటే హైడ్రా అనేది కొత్తది కాదు. ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ has been there. No, Raghunathar Rao, నిబంధనలకు లోబడి ఉండాలనే కదా. ఒక్క నిమిషం కంటిన్యూ చేద్దాం. ఒక్క నిమిషం లుబ్నా సర్వత్ చెరువుల పరిరక్షణ కోసం చాలా సుదీర్ఘకాలంగా పోరాడుతున్న నాయకురాలు, ఒక రకంగా ఉద్యమకారులని చెప్పాలి. ఏ వ్యవస్థ లేకుండా చెరువులను పరిరక్షించడమే ఆమె ఉద్యమంగా ఉంది. ముందు ఒకసారి లుబ్నా సర్వత్తో మాట్లాడాక మళ్ళీ మన డిబేట్లోకి వెళ్దాం. లుబ్నా సర్వత్ గారు, ఇప్పుడు హైడ్రా వచ్చింది, గతంలో కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, జిహెచ్ఎంసీలో కొంచెం పరిధి విస్తరించారు, కొంచెం పవర్స్ ఎక్కువ ఇచ్చారు. వీళ్ళు ఇప్పుడు చెరువులను కాపాడే పనిలో ఉన్నారు. అయితే కాపాడే క్రమంలో విపక్షాలను టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి చిన్న చిన్న కుటుంబాలు, చిన్న చిన్న నిర్మాణాలని కూడా కూల్చేస్తున్నారు. FTLలో బఫర్ జోన్లో ఉన్నాయని, శిఖంలో ఉన్నాయని ఒక విమర్శలు ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? హైడ్రా కరెక్ట్గా వెళ్తుందంటారా, లేకుంటే ఇట్లా కొంచెం మధ్యతరగతి పూర్ పీపుల్కి ఏమైనా ఎగ్జామ్షన్ ఇవ్వాలంటారా? మీరు చెరువుల పరిరక్షణ ఉద్యమంలో ఉన్న నాయకురాలిగా మీరేం చెప్తారు? అండి, ఇప్పుడు ఎవరైతే అందరికీ సలాం అండి.
ఇప్పుడు ఎవరైతే ఎవరో ఫస్ట్ టూ పాయింట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఒకటి, వీళ్ళకి ఏం నోటీసులు అవి ఇవి ఇచ్చి మంచిగా వీళ్ళకి సత్కరించి అప్పుడు పూలగొట్టండి అని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. రెండోదేమో ఎక్కువ మంది పాపం మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ దెబ్బతింటున్నారు. రెండు వస్తున్నాయి ఇప్పుడు ముందుకి. నేను చెప్తాను, ఇది పూర్ పీపులే ఎక్కువ బాధపడిపోతున్నారు అని చెప్తున్న వాళ్ళు ఇప్పటిదాకా ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇప్పటిదాకా వీళ్ళు కూడగొచ్చిన హైడ్రా కూడగొట్టిన స్ట్రక్చర్స్ లో బాధపడిన బాధితుల వాళ్ళు ఎవరైతే ఉన్నారు, ఎవరి స్ట్రక్చర్స్ బాధితులు అని అన్నాను, ఇల్లీగల్ ఫెలోస్ కి బాధితులేంటి, కానీ ఎవరైతే ఇప్పుడు దీనికి కూడగొట్టిన వాళ్ళలో వాళ్ళు విభజించారా, వీళ్ళు రిచ్ ఫెలోస్, వీళ్ళు పూర్, వీళ్ళు మిడిల్ క్లాస్ అని వీళ్ళు డాటా తీసారా? డాటా పెట్టమనండి ఇప్పుడు ఈ మీటింగ్ లో, ఈ ప్యానెల్ మీద. రెండోది, ఎవరండి బమ్రుక్నుద్దోలాలో వాళ్ళు ఇల్లీగల్ మస్జిద్ ఇల్లీగల్ కట్టి ఉంటే దాని మీద కేసు పడి ఉంటే, కేసు ఉన్నా కడతా ఉంటే ఇంకా వాళ్ళకి నోటీసులు ఇచ్చి సత్కరించి అప్పుడు వాళ్ళని కొట్టాలా? ఎవరండి ఇది చెప్తుంది? 100% FTL లో ఉందే. మన 14 కి వెళ్ళి కొట్టిన ఓరో స్పోర్ట్స్ దానికి 2019 లో నేను కంప్లైంట్ ఇస్తే GM సునీత గారు వెళ్ళి కంపౌండ్ వాళ్ళు పడగొట్టారు. ఎందుకు పడగొట్టారు? ఎందుకంటే 100% FTL. వాడు మళ్ళీ కట్టుకున్నాడు. 2020 లో ప్రకృతి చెప్పింది ఫ్లడ్స్ ఇయర్, ఫ్లడ్స్ తో వాడి కంపౌండ్ వాళ్ళు పడగొట్టింది. మళ్ళీ GM హరికృష్ణ గారితో మళ్ళీ వెళ్ళాను, ఎప్పటికీ మళ్ళీ కడితే అప్పుడు నేను ఎన్జిటికి వెళ్ళాను. ఇప్పుడు ఇది సబ్జుడైజ్ కేసు. ఏమండి వీళ్ళకి సత్కరించాలా నోటీసులతో? ఇంకా ఎన్ని చోట్ల పగలగొట్టారు. ఇంకా అదే దగ్గర శంకర్పల్లి ఎవ్వరు సత్కరిస్తలేరు లుబ్నా, ఎవ్వరు సత్కరిస్తలేరు ఇక్కడ. లుబ్నా ఎవ్వరు ఇక్కడ సత్కరిస్తలేరు. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో కావాలా? డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా అనేది తెలియకపోతే తెలుసుకో. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఫాలో అయిన తర్వాతనే ఏదైనా ఇచ్చేయాలి. ద ప్రాపర్టీస్ లేదండి ఇక్కడ తప్పు మాట్లాడుతున్నప్పుడు. Properties under the Constitution are protected under Article 308. You cannot intervene like this. Who are you or anybody else to demolish structures without following? ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం. ఎవరు అడుగుతున్నారు? You stop first of all. రైట్, ఓకే లుబ్నా గారు చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను, ఇట్లా గ్లేరింగ్ గా సబ్జుడైస్ ఉండి వాళ్ళ అథారిటీసే అక్కడికి వెళ్ళి పడగొట్టి ఒకసారి ఉన్నది. వాళ్ళకి తెలుసు వాళ్ళు అక్కడ వాళ్ళు తప్పుగా ఉన్నారని. వీళ్ళకి దేంతో సత్కరించాలండి? సరిగ్గానే జరిగింది. నౌ కమింగ్ టు ద డాటా, దిస్ డాటా హ్యాస్ టు కమ్ టు ఫోర్. ఇఫ్ అపోజిషన్ ఆర్ టెలింగ్ దిస్ ఇస్ దట్, వాళ్ళు సఫర్ అయిపోయారు వీళ్ళు సఫర్ అంటే డాటా పెట్టమనండి. వాళ్ళు డాటా సేకరించారా వాళ్ళు? లుబ్నా గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నాను. వాళ్ళ డేటా పక్కన పెడదాం. నా దగ్గర ఉన్న ఒక డేటా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. బాచుపల్లి పరిధిలో మీరు చెప్పినట్టు FTL లేకుంటే బఫర్ జోన్లో ఉన్న చోటే నిర్మాణం జరిగింది, నో డౌట్ అది. అయితే దానికి LRS కూడా తీసుకొని ఒక మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళు నిర్మించుకున్నారు. LRS ఇచ్చిన గవర్నమెంట్ ఇప్పుడు వెళ్ళి అదే గవర్నమెంట్ మళ్ళీ దాన్ని కూల్చేస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? LRS ఏ గవర్నమెంట్ ఇచ్చిందండి? LRS ఏ గవర్నమెంట్ ఇచ్చింది? గత ప్రభుత్వం ఇచ్చింది. నేను కూడా చెప్తున్నా అండి. NOC ఇప్పుడు ప్రదీప్ రెడ్డి ఈ రోజు వేసిన దాంట్లో, ప్రదీప్ రెడ్డి ఈ రోజు వేశారు కదా, అందులో ఏమని రాశారన్నా, ఐ గట్ ఆల్ ద పర్మిషన్స్ అని రాస్తున్నారు. ఇప్పుడు కొట్టిన ఆ 100% కన్స్ట్రక్షన్ FTL లో ఉన్న ఓవర్ స్పోర్ట్స్ ఐ గట్ ఆల్ ద పర్మిషన్స్ అంటున్నారు. వీళ్ళు ఇంకా ఖాజాగూడ దగ్గర మెగా కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఒక చిన్న చెరువు మీద మొత్తం పూర్తి చేసింది మెగా ఇంజనీరింగ్. మొత్తం పూర్తి చేసి ఏమన్నా తెలుసా, నేను ఇన్వెస్టిగేట్ చేసిన తెలియదని తెలుసా, వై శేఖర్ రెడ్డి సూపర్ ఇంజనీర్ నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చేసారు. ఆ నో అబ్జెక్షన్ లెటర్స్ 2014 నుంచి 2023 దాకా మొత్తం ఇల్లీగలేనండి. ఇప్పుడు ఆ ఇల్లీగల్ NOCలు పట్టుకొచ్చి మాకు వేలాడదీస్తే అవి పట్టుకొని మేమేం చేయాలా? సత్కరించాలా? ఏం చేయాలా? సో సమ్ థింగ్స్ విల్ కమ్ లైక్ దిస్. యూ కెనాట్ గో విత్ ద ఏమంటారు దాన్ని, NOC వచ్చింది కాబట్టి నేను సరిగ్గా ఇప్పుడు నన్ను ఏమి చేయకూడదు అని కాదండి. ఏమిటంటే ఇక్కడ సపోజ్ first of all, if the people are coming and telling that this is the case, that is the case, you come back with the data, you come and tell how many. నేను చెప్తున్నానండి, ఆక్రమించిన వాటిలో 90% 80% దాకా మెజారిటీ కేసెస్ ఆర్ దోస్ విచ్ ఆర్ ద హై ఫ్లైస్, బడా జేబ్ గాళ్ళు. వీళ్ళందరూ పెద్ద జేబ్ వాళ్ళు తెలుసా? ఎందుకంటే వీళ్ళందరికీ పొలిటీషియన్స్ ఆహారంతో వాళ్ళు లోపలికి వచ్చారు. పేదలు వచ్చింది ఆ మూసీ నది దగ్గర, వాళ్ళ దగ్గర నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు మునిగిన సందర్భాలు ఉన్నాయి, అవన్నీ నాకు తెలుసు. బట్ హియర్ పర్టికులర్లీ ఇప్పుడు జరిగిన దాంట్లో
మెజారిటీ ఆఫ్ దోస్ ఆర్ బడా జేబ్ వాళ్ళు. రైట్. ఇది నేను చెప్తాను. రచన గారు క్లియర్గా లుబ్నా గారు చెప్తున్నారు, ఇప్పటి వరకు హైడ్రా పర్ఫెక్ట్గా చేస్తుంది, ఇప్పటి వరకు కూల్ చేసినవి అన్నీ కూడా సరైనవే అంటుంది. లుబ్నా సర్వత్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా బడా బాబులే దీని వెనుక ఉన్నారు. ఈ నిర్మాణాలన్నీ కూడా బడా బాబులు ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసినాయి అని చెప్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఆ బడా బాబులు నిర్మాణం చేసి సామాన్యులకు మధ్యతరగతి వారికి అమ్ముకున్న అపార్ట్మెంట్లు కొన్ని కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో కొంత ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్య గాజుల రామారంలో 42 రేకుల ఇళ్లను కూడా హైడ్రా కూల్చివేసింది. రాజేంద్ర నగర్ సర్కిల్ అక్కడ కూడా భారీ నిర్మాణం, చెరువులో ప్రహారీ గోడలు కొన్ని కూల్చేసింది. నిన్న దానం నాగేందర్ అడ్డుకున్నా కూడా కొన్ని ప్రహారీ గోడల్ని ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా కూల్చివేసిన పరిస్థితి మనం చూసాం. ఏదేమైనా హైడ్రా ముందుకైతే దూకుడుగానే వెళ్తుంది. అయితే ఈ హైడ్రా దూకుడు దయాకర్ గారు, ఈ హైడ్రా దూకుడు జన్వాడ వైపే వెళ్తుంది కానీ ఎన్ కన్వెన్షన్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు అనేది శ్రీధర్ రెడ్డి గారు అడుగుతున్న మాట. జన్వాడ విషయం చెప్పాము, దానికి దీనికి పోలివ్వట్లేదు. లేదు, ఎన్ కన్వెన్షన్ నుంచి మొదలు పెడదామని అంటున్నారు. అప్పుడు ఎందుకో వాళ్ళు మొదలు పెట్టి ఆపేశారు, మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు కదా. కాదు, ఎన్ కన్వెన్షన్ లేకపోతే జన్వాడను ఎక్కడో కాదు, ఆఫీసర్లకు ఒక ప్రయారిటీ ఉన్నది, వాళ్ళు చేస్తారు. వాళ్ళని చేయనిస్తే చాలు. ఎక్కడైనా నష్టం జరుగుతుంది చూసిండ్రా, అక్కడ మీరు డెఫినెట్ గా అది ప్రశ్నించాలి. అది మనం కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా, మాకు కూడా చెడ్డ పేరు కదా, ఎవరైనా అర్హులైన వారిదో లేకపోతే నిజాయితీగా ఉన్న వాళ్ళయో వాటిని రాజకీయ కక్షతో ఇంకోసారి తీరుగా చేస్తే మీరు ఎక్స్పోజ్ చేయండి. రెండవది ఏంటంటే, ఒకవేళ సుదీర్ఘకాలంగా ఆ ప్రాపర్టీ మీద వాళ్ళు ఉండి దానికి పట్టా ఉండి దాన్ని కనుక ఒక ఎఫ్టీఎల్లను బఫర్లను ఇంకేదో రకంగా అధికారులు కనుక కూలగొడితే దాన్ని ఇమ్మీడియట్ గా దాన్ని రిజాల్వ్ చేద్దామని కూడా చెప్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ హైడ్రాలిక్ ఏమంటారు వాటిని ఏమనాలి, దాన్ని కూలగొట్టే అడిగేది ఉంటుంది కదా, ఆ జాక్లు అక్రమార్కుల మీదకే పోతాయి. మీరు ఏమి వర్రీ కానక్కర్లేదు. ఇంకోటి, రాజకీయ పలుకుబడి, అధికారము, డబ్బు, ఈ హోదాలు పెట్టుకొని ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం అనేది నేరం. ఫస్ట్ అది గుర్తుపెట్టే మిగతా అంశాలన్నీ కూడా. ఎందుకు ఈ మాట అంటున్నా, ఒక ఆయన మంచి లీడర్ ఉంటాడు, ఆ టైంలో చెరువు దగ్గర ఒక భూమి ఉంటుంది, అధికారులను అదిరించు ఆ భూమిని కబ్జా చేసుకుంటాడు, దానికి లీగాలిటీ తెచ్చుకుంటాడు, దాని మీద ఒక మంచి కన్స్ట్రక్షన్ వేసుకుంటాడు. అదే సామాన్యుడు వేయగలుగుతాడా? లేదంటే కొంత లంచం ఇచ్చో అధికారులను ప్రలోభ పెట్టో ఇట్లా చేసేటోళ్ళ విషయంలో వాళ్ళు ఎక్కడికో పోలేరని చెప్పడానికి ఈ ప్రయత్నం. అన్నిటికంటే ముఖ్యంగా వరదలు వచ్చినప్పుడు చెరువులు లేక, బజార్లే చెరువులై, ఇండ్లే చెరువులుగా మారి ఎంతో మంది కొన్ని రోజుల పాటు నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మీరు చూస్తున్నాయేమో జన్వాడలు లేకపోతే గాజుల రామారం, పెరిఫెరల్ సిటీ, అక్కడక్కడే కాదు, ఇక్కడ కూడా హైదరాబాద్ నడిబొడ్డున కూడా చాలా అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఒకవేళ వాటి పట్ల ప్రజలకు నష్టం జరిగింది, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ ఉన్నది, అది రేపు ఎకనామిక్ మోడల్, అది అక్కడ దాదాపు ఒక 600-700 ఎకరాలు భూమి తేలుతుంది. అక్కడ కూడా పేదలకు ఇండ్లు కట్టించవచ్చు, G+2 కానీ G+3 పెట్టి, అదొక ఇండ్లను మూసీ నది తీర ప్రాంతంలో కట్టి ఒక ప్రణాళిక ఉంది. కాబట్టి అట్లని చెప్పి మేము అక్రమార్కులను మేము ఇప్పుడు బేర్ చేసినాం అనుకోండి, మీరే ప్రశ్నిస్తారు కదా, ఫలానా ఎల్లయ్య తీసినావు, మళ్ళీ ఎందుకు తీయలేదంటే ఇప్పుడు అక్రమార్కుల కోసం మీరు హైడ్రాని ఏర్పాటు చేస్తే దాన్ని తప్పుపట్టడానికి కానీ దాన్ని ప్రశ్నించడానికి కానీ ఎవరికి రైట్ కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, ప్రభుత్వం ఖచ్చితంగా కొన్ని మంచి పనులు చేయాల్సిందే, ఇలాంటి నిర్మాణాలు తొలగించాల్సిందే, అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే గతంలో ఎవరో ప్రభుత్వాన్ని ప్రలోభ పెట్టో, అధికారులను ప్రలోభ పెట్టో, LRS, BRS ఇలాంటివి చేసుకున్న వాళ్ళవి కూడా కొన్ని కూల్చేస్తున్నారు. దానివల్ల మీరు చెప్పినట్టు ఎవరో కట్టేస్తారు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకెవరికో అమ్మేస్తారు. 20-30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉంటుంటారు అక్కడ. అలాంటి సామాన్యులకు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. దాని నుంచి ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చే ఆ రకమైన ఆలోచన మీకు ఏమైనా ఉందా? లేకపోతే చెరువుల పరిరక్షణే మీ లక్ష్యమా? చెరువులు మాత్రమే కాదు, చిన్న చిన్న కుంటలు కూడా మాయమైన పరిస్థితి గతం నుంచి. ఇప్పుడు మన ముస్లిం సోదరి మన అక్క పేరు లుబ్నా ఆమె లాంటి వాళ్ళు చాలా మంది మూమెంట్స్ చేసేటప్పుడు కూడా మేము ఉన్నాం దాంట్లో. కానీ గత 10 సంవత్సరాలుగా మనోడు శ్రీధర్ రెడ్డి గారు ఒక లిస్ట్ చదివిండు, ఈ చెరువు ఇంత కబ్జా అయింది, ఈ చెరువు ఇంత కబ్జా అయింది, ఇది ఇంత పర్సెంటేజ్ అయింది అని అంటున్నారు తప్పితే దాని ప్రక్షాళన కొరకు ఏ ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు మా సొంత ఎమ్మెల్యే నుంచి వ్యతిరేక వార్తలు వచ్చినా కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నారు?
దాంట్లో మీ సొంత ఎమ్మెల్యే కాదులేండి, బీఆర్ఎస్ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే. మా ఎంపీగా కంటెస్ట్ చేసిన అదే, సరే, మా అదే. ఎంపీ కంటెస్టెడ్ ఆయన చేసినా కూడా నేనేమంటున్నా అంటే అవి ఒకరికి ఇద్దరికి ఎగ్జామ్షన్స్ ఇస్తే అవే పెద్ద రేపు సమస్యలు అవుతాయి. రైట్. కాబట్టి ఇక్కడ మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారిది కూడా ఉంది, లేదంటే వారిది ఉంది, వీరిది, వారి అందరి కూడా మీరే ప్రజా సమక్షంలో ఇట్లాంటి సోదరి సమక్షంలో కొంతమంది ప్రజా ఉద్యమకారుల సమక్షంలో తేల్చండి. అట్లా ఇప్పుడు మనము లిగాలిటీకి పోతే ప్రతి ఒక్కటి కూడా మనకే అడ్డంకి అవుతుంది. లిగాలిటీ అంటే నీది అవునా కాదా అని సర్టిఫికేట్ తెమ్మని మనం ఒక ఎక్స్ అక్రమార్కునికి ఇచ్చినాం అనుకోండి, ఆయన మళ్ళీ దాన్ని మేనేజ్ చేసుకుంటే ఇది మేనేజ్ చేస్తారు, స్టే తెచ్చుకుంటారు, అది పెండింగ్ పడిపోద్ది. మీరు అన్నది కరెక్టే. సమస్య. ఇది ఒక ప్రక్షాళన కోసం చేస్తున్న, ఒక మార్పు కోసం చేస్తున్న దాన్ని వీలైతే దాన్ని ఆదరించండి. తప్పులు జరిగితే మాత్రం మమ్మల్ని కూడా ప్రశ్నించండి అని రైట్. దయాకర్ గారు క్లియర్ గా చెప్తున్నారు, శ్రీధర్ రెడ్డి గారు తాము చేస్తున్న పనిని స్వాగతించండి, అందులో ఎక్కడైనా తప్పులు ఉంటే మమ్మల్ని నిలదీయండి అని కూడా ఆయన నేరుగా అడుగుతున్నారు. ఎందుకు మీకు ఆందోళన, ఆవేదన ఎందుకు? మీరు ఎక్కడ ఇప్పుడు నేను ఇంతకుముందు అంటే మాట్లాడింది మీరంటే మీరు కాదు, కేటీఆర్ గారు కూడా కొంత ఇక్కడ మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్ చూసారు కదా, ఆయన ఏమన్నాడు అంటే ఏదో బీఆర్ఎస్ కోసమే టార్గెట్ గా ఉంది అన్నట్టు. జన్వాడ అనే విషయాన్ని పదే పదే తెచ్చి బదనాం చేద్దామనే ప్రయత్నం చేసినప్పుడు చెప్పాలి కదా. ఆయన బోల్డ్గా బయటకు వచ్చి మాట్లాడితే ప్రశంసించాలా తప్పితే దాన్ని మళ్ళీ ఇంకో కోణంలో చూస్తే ఎట్లా? మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈజ్ ఫార్మర్ మినిస్టర్, ఫార్మర్ మున్సిపల్ మినిస్టర్ ఓపెన్ చెప్పినాడు, అది నాది కాదు, నా దోస్తుది, నేను ఉంటుంది, కావాలంటే కూల్చుకుంటే దగ్గర ఉండి చేస్తే మిగతా కూడా చూపిస్తామని చెప్పినాం. ఒకటి. రెండోది పార్టీ స్టాండ్ నేను చాలా క్లియర్ చెప్తున్నా. 6 సంవత్సరాల నుంచి దాంట్లోనే అంటే నిబంధనలు దయాకర్ గారు ఏంటి, ఒక్క నిమిషం దయాకర్ గారు, మీరంటే పిసిసి అధ్యక్షునిగా జన్వాడలో అడుగు పెట్టనియలేదు, డ్రోన్ కెమెరా ఎగరనియలేదు, జైలుకు పంపారు అని ఆ కసినంతా ఇప్పుడు వెలగక్కుతున్నారా ఏంటి కొంపదీసి? అది ఏముండదు. నేను ఏమంటున్నా, మీరు అంటున్నారు కదా 6 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు అని. కళ్యాణ్ గారు ఒకటి, పురపాలక శాఖ మంత్రిగా 6 సంవత్సరాలుగా అక్కడనే ఉన్నాడు. అనుమానం ఎందుకు వచ్చింది? మనం అనుమానం కాదు. ఇప్పుడు మీరు అన్ని విషయాలు, ప్రతి విషయానికి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో వాళ్ళ కుటుంబ సభ్యులను టార్గెట్ చేసి మాడుతున్నారు కాబట్టి, జన్వాడ ఫామ్ హౌస్ గతంలో వివాదం అయింది కాబట్టి, మీరే ఆ రకంగా బిహేవ్ చేశారు కాబట్టి బోల్డ్గా ఆయన బయటకు వచ్చి చెప్పినప్పుడు మీరు ఇంకా ప్రశంసించాలా? మేము స్వాగతిస్తున్నట్టే అనుకోవాలి, కూర్చుకోవాలని చెప్పినప్పుడు స్వాగతిస్తున్నట్టే. నేను చెప్తున్నా, యాజ్ అ పార్టీ రిప్రజెంటేటివ్ కమ్ హియర్, నేను చెప్తున్నా మీకు చాలా క్లియర్గా. హైడ్రా ఇవాళ కేంద్ర మంత్రి గారు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు, హైడ్రా అనేది నాకు అన్నారు. బీజేపీలో డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయి. మేము చెప్తున్నాం ఏంటంటే, మీరు నిజంగానే రాజకీయ ప్రేరేపితం కాకుండా, నేను ఎంతమంది చెప్పిన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ సంబంధం లేకుండా నిబంధనలకు అనుగుణంగా నడుచుకొని, మీరు బఫర్ జోన్లో ఉన్ననా ఎఫ్టీఎల్లో ఉన్ననా మీరు కూల్ చేయాలనుకుంటే, అక్రమార్కులై ఉంటే, బడాబాబులై ఉంటే చేయండి. చాలా వచ్చినాయి, లేక్ ఫ్రంట్, ఆ ఫ్రంట్, ఈ ఫ్రంట్ అని దగ్గర. ఇవాళ నిన్న కూడా మా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నారు, నిజంగా చేస్తారా గాడు ఒకటి ఆదిత్య అనే కంపెనీ ఒకటి మూసి ఒడ్డుకే పెద్ద గోడ కట్టిందని అప్పటికప్పుడు. ఇవాళ రేపు ఏముంది, మనం కొడితే చూపిస్తూనే ఉన్నాం కదా. మూసి ఒడ్డుకు 100 నిర్మాణాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు, అన్ని హైరేజెసే. తర్వాత మీరు షేక్పేటకు పోతే ఎన్ని హైరేజెస్ అంటే, కొద్దిపాటి వర్షం పడితే షేక్పేట రోడ్డు మించి లోపడుకున్న వినాయక నగరు, ఆ మన ఓయూ కాలనీ వరకు సగం నీళ్ళల్లో మురికి నీళ్ళు వస్తాయి. నేను గతంలో దాని గురించి కొట్లాటలు చేసినా, అంటే ధర్నాలు చేసినా, అది చేసినా కానీ హైరైజ్ అపార్ట్మెంట్ ఎవరికో అమ్మారు, అది చెప్పనియాలి. నేను అసలు పాయింట్ చెప్పనియండి. ఈ షేక్పేట నాలా కానివ్వండి, అటు పక్కకున్న ఈ ఓయూ కాలనీలు కానివ్వండి, అవన్నీ సామాన్యుల ఇల్లు, ఇక్కడ దాకా బురద వస్తుంది, నీళ్లు కాదు. ఈ హైరైజ్ కట్టిన వాటి, హైరైజ్కు వీటికి మేము వ్యతిరేకం కాదు, కానీ నిబంధనలకు వ్యతిరేకం కట్టిన వాటిని, ఇప్పుడు ఆ బుర్కాపూర్ నాలా ఉంది, ఆ పక్కన మొత్తం షేక్పేటలో ఉన్న చెరువులు కుంటలన్నీ మొత్తం పోయినాయి. కానీ ఎవరు నష్టపోయేది, మెజారిటీ నష్టపోయేది కాలనీలో ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి పేదలు. ఆ నీళ్ళు అక్కడ ఆగిపోయి బస్తీలలో నేను ఒక శవం కొట్టుకొని వచ్చిందని చెప్పారు. ఇట్లా ఎవరు కొట్టుకపోయినారండి? ఎవరైనా పెద్దోళ్ళు కొట్టుకపోయినరా? పేదోడు కదా కొట్టుకపోయిండు, వాళ్ళకి నష్టం జరుగుతున్న విషయం. ఇక్కడ సంవత్సరాల తరబడి కట్టిందంటే, ఒక సంస్థ కట్టింది అనుకోండి, నిబంధనల ప్రకారం నడుచుకోండి, పేదలకు అన్యాయం జరగనీయకండి. మధ్యతరగతి వాడేవాడన్నా 4 రూపాయలు పెట్టుకొని వస్తే దానికి మళ్ళీ అన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి. కానీ ఇవి అడ్డం పెట్టుకొని మళ్ళీ బడాబాబులు బయటికి పోవద్దనేది నా ఉద్దేశం. నిర్మాణాలే కాదు సుమా, ఇది ఎఫ్టీఏలే కాదు అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో రాయించుకొని ప్లాట్లు చేయించుకునే పెద్ద మనుషులు ఉన్నారు. ఆ డేటా కూడా ఇస్తాం రంగనాథ్ గారికి, అది కూడా ఉంది. ఇప్పుడు నిర్మాణాలు ఉంటే ఉన్నట్టే కాదు, నిర్మాణాలు లేకుంటే కూడా ఎఫ్టీఎల్ పరిధి ఉంటే కూడా ఇది ఎఫ్టీఎల్ పరిధి కాదు, కబ్జా కాకుండా ఇది ఎఫ్టీఎల్ పరిధే కాదు. నిర్మాణాలు లేకపోయినా ల్యాండ్ కబ్జాలో ఉంది. నిర్మాణాలు లేవు, ల్యాండ్ కబ్జా ఉంటే ఎఫ్టీఎల్ ని కబ్జా పెద్ద మనుషులు ఉన్నారు. ఆ లిస్ట్ కూడా రంగనాథ్ గారు పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి,
ఇక్కడ రాజకీయ ప్రేరితం కాకుండా ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ ఊకే రాజకీయ నాయకుల మీద పడకండి. చాలా మంది బడాబాబులు ఉన్నారని మీరు అంటున్నారు కదా, వాళ్ళ మీద కూడా పడండి. అందరి ఒక సిస్టమేటిక్ గా పోతే వారు తప్పు పట్టారు. ఎవ్రీ స్ట్రక్చర్ దట్ ఈస్ స్టాపింగ్ ఇవి మొత్తం ఈ చెరువులను ఆపడం మూలాన హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేసే ప్రతి అంశాన్ని పట్టించుకోండి. రచన గారు ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. విన్నారు అద్దంకి దయాకర్ గారు, లుబ్నా సార్వత్, శ్రీధర్ రెడ్డి గారు అంతా చెప్పింది విన్నారు. అల్టిమేట్ గా మీరు నోటీసులు ఈ సిస్టమ్ అంటూ వెళ్తే ఆ బడాబాబులు మళ్ళీ స్టే తెచ్చుకుంటారు, దాన్ని ముందుకు వెళ్ళలేము. కాబట్టి కొంత ఓవర్కమ్ చేసి వెళ్ళిపోయినా తప్పు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇక్కడ. లేదండి, చాలా తప్పు. ఎందుకంటే బడాబాబుల మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే చిన్న చిన్న వాళ్ళు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుండ్రు. ఇక్కడ ఎవరో ప్యానెల్ మీద ఉన్నోళ్ళు అంటుండ్రు కదా మొత్తం బడాబాబులనే ఇది చేస్తున్నారు, చిన్న వాళ్ళను అసలు ముట్టడం లేదని. వాళ్ళను ఆ ప్యానెల్లో ఉన్న వాళ్ళను ఇన్ఫర్మేషన్ బేటా తీసుకురమ్మని చెప్పండి. ఎందుకంటే నీతులు మాట్లాడు చాలా ఈజీ అండి, నీతులు మాట్లాడు చాలా ఈజీ. చట్టం ఎందుకుంది? పెద్దవాళ్ళను, బడా బాబులను, చిన్న వాళ్ళను ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి. సో ఇక్కడ అదేంది నోటీసులు ఇచ్చుడు, అదేంది వాళ్ళకేమో సత్కరించినట్టు మాట్లాడే సూక్తులు చెప్పే వాళ్ళతోని ఏం మాట్లాడతామండి? చట్టం ఉన్నది అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయడానికి. ప్రాపర్టీ అంటే ఏంది? కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 300A, రైట్ టు ఓన్ అ ప్రాపర్టీ అండ్ రైట్ టు కన్స్ట్రక్ట్ ఇన్ ఇట్. ఆర్టికల్ 300A, ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్. అండ్ ఆర్టికల్ 21, టు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్ అండ్ టు లివ్ ఇన్ ఇట్. ఇక్కడ బడా బాబులది ఏం చేస్తుండ్రో నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఏం చేయాలో అది చేయండి. కానీ ఇక్కడ చిన్న చిన్న వాళ్ళ మీద పడుతుండ్రు. ఈ హైడ్రా అనే దాని, ఎందుకంటే FTL లేదు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. శ్రీధర్ ప్లీజ్ వెయిట్. Sridhar, please wait. Don't get excited. Okay, please wait. I'm not getting excited, Andy. You are biased. Your party is saying something. You are saying something. 2025 FTL ఏముంటుంది అది కూడా చెప్పండి కదా. No. Nobody is saying anything. Nobody is saying anything. You are the one who has. Your party has 3 versions. Your central minister has 1 version. Your MP has 1 version. Your deputy leader in the assembly has a different version. Nobody is talking in dual tones. If you did your not, Sridhar, if you did not understand, stay like that, okay? Your party is speaking. You are the one who has a serious case of insecurity and you ran to the why High should Court. we openly have declared, and we don't have to have any insecurity. Right. ఒక్క నిమిషం ఫైనల్ గా వెళ్దాం. Go ahead and be an advocate on their behalf. కళ్యాణ్ గారు ఇక్కడ LRS BRS గవర్నమెంట్ ఇష్యూ చేసిన ప్రొవిజన్స్ కింద ఇస్తారు. సో అవన్నిటిని పక్కకు పెట్టి అవన్నిటిని ఇచ్చేసేసి ఇష్టం వచ్చినట్టు మేము వెళ్ళిపోతాము, ఏదో ఉద్ధరించేస్తామంటే కాదండి. ఇది దిస్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ. మేము ఏం చెప్తున్నాము మీకు క్లారిటీ అర్థం కావట్లేదు. బీజేపీ 3 స్టాండ్స్ ఉంది. గో యాజ్ పర్ ద రూల్స్ అనే చెప్తున్నాం. సేమ్ టైం పొలిటికల్ టార్గెటింగ్, సెలెక్టివ్ టార్గెటింగ్ చేయొద్దు అని వాళ్ళైనా మీరైనా అదే అంటున్నారు. ఫైనల్ గా లుబ్నా గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. హైడ్రా అనేది ఇదే రకంగా ముందుకు వెళ్ళాలంటారా? ఇదే రకంగా ముందుకు వెళ్తే ఒక నిమిషం చెరువుల పరిరక్షణ అనేది మీరు కోరుకున్న విధంగా జరుగుతుందని అనుకుంటున్నారా? లుబ్నా గారు మీరు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. టార్గెట్ చేస్తుండ్రు, వాళ్ళకి అన్ని పర్మిషన్స్ ఉన్నా గానీ చూడకుండా. మీ పాయింట్ అర్థమైంది. లుబ్నా గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. చూడండి, ఒక ఎగ్జాంపుల్, మీరు ఈ చెరువులు, కుంటలు ఇవన్నీ చాలా అవసరం కదా. క్లైమేట్ క్రైసిస్ లో ఉన్నాం కదా. ఒక పడంగానే మనం వర్షం పడంగానే మనమేమో చెరువులు ఖాళీగా ఉన్నాయి, రోడ్ల మీదేమో తరచు. మీరే మీడియాలో చెప్తా ఉన్నారు కదా, రోడ్లు చెరువులే. మరి అది పోవాలి అంటే ఏం చేయాలా? ఆ మొత్తం హైడ్రాలజీ 600 మీటర్స్ దుర్గం చెరువు నుంచి ఏదైతే దిగుతుందో నీళ్లు, దానికి ఒక దారి చూపించాలా. ఆ దారి చూపించాలంటే మధ్యలో ఉన్నవన్నీ మరేమో దుర్గం చెరువుని చీల్చి చెట్ట చేసి దాన్ని ముక్కలు చేశారు. ముక్కలు చేసిన ఆ ముక్కలు అయినా ఈ బడాబాబులు వచ్చి కూర్చున్నారు. మనం వాళ్ళనేమో ఇప్పుడు నోటీసులు సత్కరించి వాళ్ళకి టీకి పిలిచి అవన్నీ చేయాలా? వాళ్ళని ఊడగొట్టాలా అక్కడి నుంచి? చెప్పండి. సఫర్ అయ్యేది ఎవరు? మన GHMC లో ఇన్ఈక్వాలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ ఉంది. ఒకళ్ళకి పర్ పర్సన్ పర్ డే వాళ్ళకి 5 లీటర్ల నీళ్లు కూడా లేవు. ఈ బడాబాబులకేమో
1000 లీటర్స్ కంటే కూడా ఎక్కువ నీళ్లు ఉన్నాయి. ఆ ఇన్ఈక్వాలిటీ తొలగాలంటే మనకి పుష్కలంగా ఎనర్జీ రిక్వైర్మెంట్ లేకుండా నీళ్లు రావడం, ఆ భగవంతుడు ఇచ్చిన వర్షం నీళ్ళు ఇక్కడ హార్వెస్ట్ చేసి స్టోర్ చేసుకోవడం, ఇవి అండి చేయాల్సినవి. దీనికి ఏం చేయాలా? ఇట్లాంటివి అడ్డు వస్తుంటే వీ హ్యావ్ టు డూ ఆల్ దిస్ అండ్ దిస్ స్టెప్ హ్యాస్ టు గో. కొన్ని మార్పులు చెప్పులు ఏంటంటే హైడ్రలాజికల్ గా కూడా అవన్నీ తీసుకొని ఆ ఛానల్స్ అన్నిటి కూడా తీసి ఒక మొత్తం దాన్ని హైడ్రలాజికల్ గా దాన్ని రిలీజ్ చేస్తే అప్పుడు నీళ్లు ఫ్లడ్స్ రావు. నిన్న ఆ మనిషి అండి పార్సిగుట్టలో ఆయన ఊరికేలా చచ్చిపోయాడు కదండి, ఎంత బాధేసింది గుండెల్లో. అది వర్షం వస్తే మనం చచ్చిపోయేది ఏంటండి? ఇది ప్రాపర్టీ లాస్, లైఫ్ లాస్ అంటే ఎట్లా? So we have to take some drastic steps, some war-footing steps, and we will bring dignity to the life of the people. వాళ్ళు వర్షం వస్తే ఇంకా టెర్రర్ కాదు, వర్షం వస్తే ఒక భగవంతుడి కృప అని చెప్పి అందరూ తలుచుకుంటారు. థ్యాంక్ యూ లుగ్నా గారు, థ్యాంక్ యూ రచనారెడ్డి గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మొత్తానికి హైడ్రా అయితే హైదరాబాద్లో దడ పుట్టిస్తుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుంది? బడాబాబులనే టార్గెట్ చేస్తుందా, లేదంటే సామాన్యులను కాపాడుతుందా, లేకుంటే సామాన్యులపై కూడా ఉక్కుపాదం మోపుతుందా? హైడ్రా ద్వారా హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ ఎంత మేరకు జరగబోతుంది? ఇది స్టార్టింగ్లో ఇలా హడావుడి చేసి ఆ తర్వాత కొంత సైలెంట్ అయిపోవడం సామాన్యంగా చూస్తూనే ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కన్వెన్షన్ మీదకి దాడికి వెళ్ళారు, అయ్యప్ప సొసైటీ మీదకి వెళ్ళారు. ఆ తర్వాత ఏమైందో కానీ మొత్తానికి సద్దుమణిగిపోయింది. అంటే కొత్తగా వచ్చిన ఎస్ఐ కొంత హడావుడి చేసి ఆ తర్వాత మామూలుగా ఆయన జాబ్లో ఆయన పడిపోతాడంటారు. అలాంటి పరిస్థితే హైడ్రా కూడా ఉండబోతుందా, ఆగిపోతుందా, దీని వేగం ఇలానే ముందు సాగిపోతుందా అనేది మనం వేచి చూడాలి. ఇది ప్రైమ్ టైం డిబేట్.